అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజులలో చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అది ఆర్థికంగా కానివ్వండి, ఇంకా ఏ విషయాల్లోనైనా కూడా. సో వాటికి సంబంధించిన కొన్ని సమస్యలు, వాటికి పరిష్కారాలు చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజీ ఎక్స్పర్ట్, మనీ పవర్ కోచ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, బాబా ప్రసాద్ విన్ గారు. అయితే గురూజీని అడిగి మనకున్న సమస్యలు, వాటి పరిష్కారాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే గౌతమ్ గారు. నమస్తే. బాగున్నారా గురూజీ? బాగున్నామ్మా, బాగున్నా. సో ఇప్పుడు చాలామంది ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు నిలదొక్కుకోలేకపోతున్నారు. సో ఒక న్యూమరాలజీ ఎక్స్పర్ట్గా మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? ఓకే. సో టాప్ ఇద్దాం, టాప్లో ఇచ్చేద్దాం రెమెడీ ఇది. సో ఇది పాటిస్తే సో లైఫ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎప్పుడైనా కూడా మనకి మన బర్త్ చార్ట్లో మనకు 5వ నెంబర్ కానీ 6వ నెంబర్ కానీ లేనప్పుడు ఈ ఎకనామికల్ డెఫిసిట్స్ బాగా జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ మన బర్త్ చార్ట్లో 5వ నెంబర్ 6వ నెంబర్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఫార్మల్ వే న్యూమరాలజీలో. కానీ డబ్బులకు సంబంధించిన దానికి వెళ్ళినప్పుడు మాత్రం న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ఎవరి పేర్లైతే బీకేఆర్ అనే లెటర్స్తో స్టార్ట్ అయి ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళు మనీ వైబ్రేటెడ్లో ముందుంటారు ప్రపంచంలో అని చెప్పి ఇది రీసెర్చ్డ్, చాలా రీసెర్చ్డ్గా మన దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఎవ్రీబడి అగ్రీడ్ దట్. అయితే ఇక్కడ మనకి డబ్బులు అని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే డబ్బులు అనేవి ఎక్కడ ఉంటాయి? దానికి ఒక అధిపతి స్థానం, ఒక అధిపతి ఉన్నాడు, ఆయనే కుబేరుడు. ఈ కుబేరుడు అనే పేరులో కూడా బీకేఆర్ అనేది యాదృచ్ఛికంగా ఉంది. దీన్ని మేము కాల్కులేట్ చేసినప్పుడు లింక్డ్ విత్ బీకేఆర్ ఇట్ ఈస్ బికమ్ ఏ కుబేరా. సో కుబేరా అంటే ఇప్పుడు మనకు దేవతలు కూడా అప్పించిన వ్యక్తి. సో డబ్బులకు అధిపతి అన్నమాట. సో ఈయనని మనం కరెక్ట్గా మేనేజ్ చేసేస్తే మనకు డబ్బులు అనేవి ఆటోమేటిక్గా రావడానికి ఆస్కారం ఉంటుందిగా. దానికి సంబంధించిందే మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో చాలామంది కూడా మనకు చెప్తా ఉంటారు, కుబేరుకి ఒక తాళం చేయి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి. దాన్ని అదృష్టంగా ఈ రోజు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కుబేర కీ, కుబేర కుంజి అంటారు దీన్ని హిందీలో. ఇది మన దగ్గర కుబేర కీ ఇంగ్లీష్లో అంటారు, కుబేర తాళం చెవి. ఇది మన దగ్గర అవైలబుల్ ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే సో ఇది ఏదైనా ఒక శుక్రవారం రోజు మీకు 6వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ 24వ తారీఖు కానీ వచ్చినప్పుడు కానీ సపోజ్ అవి రావడానికి మనకు అవైలబిలిటీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో శుక్రవారం అయినా పర్వాలేదు. శుక్రవారం రోజు దీన్ని మంచిగా ఆవు పాలతోని కీ అంటే కీ కూడా మీకు చూపిస్తాను. చూపినా ఫిజికల్గా మీ వాళ్ళకి ఆడియన్కి చూపించమంటారా? మీరు అడిగితే చూపిస్తాను, లేదంటే వద్దు, ఇబ్బంది. పరిష్కారం అదే మీరు చూపేవంటే చూపిస్తాను నేను, లేదంటే కుబేరకి తెలవాలంటే చూపిస్తాను. సో ఇది ఏంటంటే మనకి సో మన దగ్గర సో నిత్య అగ్నిహోత్రం కూడా జరుగుతూ ఉంటుంది. దాంట్లో దీన్ని రెమెడీ చేసి ఇస్తామన్నమాట. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ నేమ్ మనకి ముందు ఇవ్వాలి. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి వాళ్ళ వివరాలు పంపించేస్తే మనం వాళ్ళ జన్మకుండలు వేస్తాం. జన్మకుండలు ఏది డెఫిసిట్ అయిందో కూడా చూస్తాం మనం. సో వాళ్ళకి 6, 5 ఏమన్నా డెఫిసిట్ ఉందనుకోండి, దానికి కూడా మనం రెమెడీ చెప్పేస్తాం. ఓకే, రెమెడీ చెప్పిన తర్వాత ఈ కీ ఇస్తాం. ఈ కీ ఏం చేయాలంటే వీళ్ళు సో ఇది మంచిగా బంగారపు కలర్లో ఉంటుంది. ఇది కీ, ఇక్కడ పరమేశ్వరుడు బొమ్మ కూడా ఉంటుంది. కుబేరుని కూడా అధిపతి పరమేశ్వరుడు, ఈయన చెప్పినట్టు ఆయన ఉంటాడు అనమాట. సో ఇది ఉంటుంది. సో మీరు ఈ కీని ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఎర్లీ అవర్స్లో లేచినప్పుడు దీన్ని మంచిగా ఆవు పాలతో శుద్ధి చేసేసి, ఎక్కడెక్కడో ప్రయాణం చేసి వస్తూ ఉంటుంది కదా, దీన్ని ఆవు పాలతో శుద్ధి చేసి మంచిగా దీనికి అలంకరణ చేసేసుకొని ఒక రోజు మొత్తం మనం మన పూజా మందిరంలో ఉంచుకోవాలి. తర్వాత దీని ప్లేస్ ఎక్కడికి షిఫ్ట్ చేయాలంటే మనకు అందరి ఇళ్లలో కూడా బీరో ఉంటుంది. బీరోలో డబ్బులు పెట్టుకోవడానికి ఒక సపరేట్ చిన్న సొరుగు ఉంటుంది. అందులో లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది, వినాయకుడు బొమ్మ ఉంటుంది, చాలా మంది దగ్గర అది మూర్తులు ఉంటాయి. సో దాంట్లో దీన్ని పేస్ట్ చేసి లోపల పెట్టేసేసుకొని ఎప్పుడు కూడా సో ప్రతిరోజు మీరు పూజ చేసే పనుల, కొంతమంది పూజ చేసే టైం లేనప్పుడు ఆ రోజు చేయరు, కానీ ఏ రోజు చేస్తారో ఆ రోజు మాత్రం దీనికి అగరబత్తి స్మెల్ ఒకటి ఎప్పుడు కూడా దీనికి చూపిస్తూ ఉండాలి. కీని అక్కడ కదుపుతూ ఉండాలి, ప్లేస్ అక్కడ లోపల దీన్ని చలనం చేస్తూ ఉండాలి. చేసినప్పుడు మీకు సంబంధించిన ఎకనామికల్ నావిగేషన్స్ ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయో, ఎక్కడ మీకు ఇబ్బంది అవుతా ఉందో ఆ వేస్ మొత్తం ఓపెన్ అయిపోతాయి. అంటే పెద్ద డోర్ను ఓపెన్ చేయాలంటే చిన్న తాళం చేయి సరిపోతుంది. మరి ఇళ్ళల్లో కూడా అంతే కదా, డోర్ పెద్దగా ఉందని చెప్పి ఇంతలా తాళం చేయి మహిళంగా మనం చిన్న తాళంతోనే అంతా ఓపెన్ అయిపోతుంది. ఈ కుబేర కీతోని మీకున్న సమస్యలు మొత్తం ఓపెన్ అయిపోతాయి. మామూలుగా సమస్యలను ఓపెన్ అయిపోయి అబండెన్స్ ఓపెన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీరు గ్రోత్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు అన్నిటికీ కారణం ఆయనే కాబట్టి ఆయననే ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేరు, మీ వివరాలు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవి సరిపోతాయి. ఇవి ఇచ్చేస్తే మీకు
దాన్ని మనం రెమెడీ చేసేసి మీకు పంపించేస్తాము. కింద స్క్రోల్తో నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేసి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుంది ఏందనేది కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. దీంతో మీ పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఎస్ ఇప్పుడు కొంతమంది స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా, ఎస్ ఎస్ చిన్న చిన్న అమౌంట్ తోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎస్ అది ఏ వ్యాపారం అయినా కూడా అట్లాంటి వారికి కూడా ఈ కీ ఉపయోగపడుతుందండి? అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిజంగా చిన్న వ్యాపారాలు చేయాలి వాస్తవంగా, అక్కడే మనకి ఖర్చు తక్కువై ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ చేయొద్దు. ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడు చూడ బానిసత్వమే. ఉద్యోగం ఎప్పుడు బానిసత్వమే. ఉద్యోగం చేయొద్దు. మీ నెంబర్తో మీ కనెక్టివిటీ ఏ బిజినెస్ మీకు సూటబుల్ ఉందో మాలాంటి వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. ఆ చిన్న బిజినెస్ అయినా ఆ యాంగిల్లో స్టార్ట్ చేసినప్పుడు మీరు చిన్నగా గ్రో కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అది మీరు అలవాటు చేసుకోండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. సో కుబేర కీని మీరు పర్ఫెక్ట్గా వాడండి, మీ లైఫ్లో అన్నీ కూడా సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సమస్యలను ఈ రోజుతోనే ఖతం. ఎప్పుడైతే మీరు దాన్ని ఉపయోగించడం స్టార్ట్ చేస్తారో మీ ఇంట్లో వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా డబ్బుల ప్రపంచాన్ని మీరు చూడబోతారు. ఇట్ ఈస్ కరెక్ట్. చాలా ఈ సమస్యకి చక్కటి పరిష్కారం అందించారు. ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.